ఎనుమాముల మార్కెట్కు మిర్చి పోటెత్తింది. ఇవాళ ఒక్కరోజే 1,00,000 బస్తాలు మార్కెట్కు వచ్చాయి. ఇది ఈ సీజన్లోనే రికార్డుగా నిలిచింది. ప్రస్తుతం తేజ రకం మిర్చి మార్కెట్లో సరైన ధర కల్పించడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కుమ్మక్కై రైతులను దగా చేస్తున్నారని, కనీసం తాము పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి రవికాంత్ అందిస్తారు. మార్కెట్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ మార్కెట్గా పేరుగాంచింది. ఎనుమాముల మార్కెట్కు మిర్చి పోటెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మార్కెట్ అంతా కూడా ఎర్ర బంగారంతో కలకలలాడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. దాదాపు ఈ ఒక్కరోజే 1,00,000కు పైగా బస్తాలు ఇక్కడికి వచ్చిన సందర్భం. ఈ సీజన్లోనే ఎంత పెద్ద మొత్తంలో మిర్చి రావడం ఇదే మొదటిసారి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ధరలు వీళ్ళు ధరల పట్టికకు సంబంధించి వాళ్ళు పెట్టిన ధరలు, మార్కెట్ అధికారులు పెట్టిన ధరలకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇచ్చే ధరలకు ఏమాత్రం పొంతన లేని సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ మనం చూసినట్టయితే ముఖ్యంగా తేజ రకం మిర్చి ఎక్కువగా వస్తున్న సందర్భం, దాంతోపాటు వండర్ హార్ట్ కావచ్చు, మిగతా రకాలు పెద్ద ఎత్తున వస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ధరల పట్టికలో ఒక ధర ఉంటే ఇక్కడ చాలా మార్జిన్ ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు 10,000 రూపాయల మార్జిన్ మనకు కనిపిస్తూ ఉంది. దీని పట్ల రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి రైతులు కొంతమంది మన దగ్గర ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం రకం మిర్చి పట్టుకొచ్చారు? నుంచి మహారాష్ట్ర నుంచి టాటేజ్కి 10,000 రూపాయలు కిరాయి తీసుకొని వచ్చినాం. ఇటు వచ్చి ఇటు దించుకున్నాక ధర అడుగుతలేడు, ధర పెడతలేడు. ఎట్లా చేసుడని తలకాయ పట్టుకొని కూర్చుంటున్నాం అటు నుంచి వచ్చి. అంటే మీరు మహారాష్ట్ర నుంచి వచ్చిళ్ళు, అసలు ఇక్కడ ఎంత ధర పలుకుతుందని వినే వచ్చి ఉంటారు. ఏం విన్నారు? ఇక్కడ వచ్చినాక ఎట్లా ఉన్నది పరిస్థితి? అక్కడ ఉంటే ఈ ఆండ్రాయిడ్ నెంబర్ పైకి ఏమో 16,000 ఉన్నాయి, దీనికేమో 10,000కి అడుగుతాను. దీనికే ఎక్కువ ఉండేది ఉండే. అయితే ఇప్పుడు మాకు కైకిళ్ళ ఖర్చు మేము ఇంత తట్టుకోలేక ఎట్లా చేసుడని మేము సపరేదాకా కూర్చుండి తలకాయ పట్టుకున్నాం. ఇల్లు ధర అడిగితే వాళ్ళు అడుగుతలేరు, మేము కాయలు ఇత్తలేం కూర్చుంటున్నాం. సాధారణంగా వండర్ హార్ట్ మిర్చి ధర గత సంవత్సరం పెద్ద ఎత్తున ధర పలికింది, 40,000 పైచలకు ధర పలికింది. ఈ సంవత్సరం ఎంత పలుకుతుంది, మీకు ఏం చెప్తున్నారు అధికారులు? నేను 25,000, 30,000 దాకా పలికింది అని అడుగుకున్నా నెంబర్ పైకి. ఇప్పుడు 10,000కి అడుగుతాను. మేమేమిచ్చుడు, మేము ఎట్లా చేసుడు ఏమంటున్నారు మరి మీరు? మేమైతే 18,000, 20,000 అయితే ఇస్తానంటాను. వాళ్ళు అడుగుతాను 10,000 అంటే సరే పట్టుకొని పోమంటాను. ఎట్లా చేయడం తలకాయ పట్టుకొని చూస్తాను. మనతో పాటు మరొక రైతున్నారు. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం రకం పంట తెచ్చారు? మేము తేజ రకం పంట తీసుకొచ్చామండి. నా పేరు రవీందరు, మాది రఘునాథ్పల్లి మండల్, జనగాం జిల్లా నుంచి వచ్చాము. మాకు తేజ తీసుకొచ్చినాము, 16,000 రూపాయలు పలికింది ఈరోజు. ఇదివరకైతే జనరల్గా ఒక 15-20 రోజుల కింద కూడా 23,000, 25,000 దాకా పలికింది. ఈరోజు ఇంకా దిగజారిపోయినాయి మొత్తం రేట్లు. పోయినసారి 30,000 దాకా పలికిన రేట్లు ఉన్నాయి. కానీ ప్రతి సంవత్సరానికి ఇంత దిగజారిపోయి రైతులకు నష్టపరిహారం నష్టంగా జరుగుతుంది, కానీ లాభసాటిగా మాత్రం లేదండి. అంటే ధరల పట్టికలో ఇవాళ 20,000 కొంద తేజ రకం మిర్చికి ఉంది, మీకు 16,000 వచ్చిందంటారు. ఏం చెప్తున్నారు? ఎందుకు మీ మిర్చికి ధర తగ్గిందంటే ఏం చెప్తున్నారు? ఏమో ఎవరు చూడని మందం అయిపోయింది, మాకు అవసరం లేదు అనే మాట మాట్లాడుతుంది. కానీ మాకు వద్దు అంటోళ్ళు కానీ మంచిగా లేదు, చెడ్డగా ఉందనే మాట ఏం మాట్లాడతలేరు. మనతో పాటు మరొకరు ఉన్నారు. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ముఖ్యంగా మీరు ఏ రకం మిర్చి రకం తీసుకొచ్చారు, ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? మేము వనపర్తి డిస్టిక్ అమర్చింత మండలం కుంకనపల్లి గ్రామం నుంచి తీసుకొచ్చినాం. మా సూపర్ 10 అనే రకం తీసుకొచ్చినాం. ఒక 20 డేస్ బ్యాక్ ఇదే రకం వచ్చేసి 19,000, 18,000 దాకా పోయింది. ఇప్పుడేమో ప్రస్తుతానికి వచ్చేసి 17,000, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 12,000, 10,000 అడుగుతున్నారు. మార్కెట్ డౌన్ అయిపోయిందని చెప్తున్నారు. దీనిని కూడా ఇదేది వడ్లకు ఫిక్స్ చేసినట్టు గవర్నమెంట్ దీనికి ఒక రేట్ ఫిక్స్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాం. గవర్నమెంటే పోయినసారి ఇదే రకాన్ని దాదాపుగా 25,000, 24,000 క్వింటాలు తీసుకున్నారు. ఈసారి మరి చాలా తక్కువగా తీసుకుంటున్నారు. అది గవర్నమెంట్ దీన్ని దృష్టికి తీసుకెళ్ళి ఒక గవర్నమెంట్ రేట్ అనేది ఫిక్స్ చేసి వడ్లకు ఎలాగో ఫిక్స్ చేసిండ్రో ఇట్లా గవర్నమెంట్ ద్వారా తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు. మనతో పాటు ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మిర్చి పంట రావడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? వాస్తవానికి పోయినసారికి ఈసారి తెలుసుకుంటే పోయినసారి 1,00,000 ఎకరాలలో తెలంగాణ వైజ్ కాకుండా బయట కూడా
మిర్చి పంట బాగా వేయడం జరిగింది. 1,00,000 ఎకరాలు కాకుండా ఈసారి 3 లక్షల ఎకరాల మిర్చి పంట వేయడం జరిగింది. దానివలన రెగ్యులర్ వన్డే కాడనో కొంచెం వైరస్ వచ్చి పోవడం జరిగింది. కొత్త సాయిల్లో మాత్రం కొంచెం మంచిగా పంట దిగుబడి ఎక్కువ రావడం జరిగింది. రైతులు పెద్ద ఎత్తున పంట దేనప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అనేటివి బాగానే ఉంటాయి. రైతులు పెద్ద ఎత్తున మార్కెట్కు మిర్చి తెచ్చినప్పుడే ధరలు తగ్గుతాయి, తమను కావాలనే మోసం చేస్తారని రైతులు అంటుంటారు. ఏం చెప్తారు? లేదండి, దేశవ్యాప్తంగా ఏంటంటే ఇప్పుడు దీనికి డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది కాబట్టి డిమాండ్ కొంచెం తగ్గడంతో రేట్లు పడిపోయినాయి. దానివల్లనే ఇప్పుడు రేట్లు తక్కువ పోతున్నాయి అంతే. మనది ఎక్స్పోర్ట్ అనేది మన చైనా, మన థాయిలాండ్కి ఇట్లా పోయేది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అనేది కొంచెం ఆగింది కాబట్టి కొంచెం ఇది ధరలు మందంగా ఉన్నాయి. ఇది మొత్తంగా మార్కెట్కి సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించిన ప్రజలు చెప్తా ఉన్నమాట. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు తగ్గడం వల్లే ఇక్కడ ఉన్నటువంటి మిర్చికి ధరలు తగ్గాయని చెప్తున్నారు. మరోవైపు రైతులు మాత్రం తాము పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు, గిట్టుబాటు ధర రాకపోతే తాము వచ్చే పంటను ఎట్లా పండించాలనే ఆవేదన మాత్రం రైతుల నుంచి వ్యక్తమవుతా ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఎన్మామల.